నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఏపీ కూటమి కుట్రలకు పాల్పడుతోందని, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను ఎన్నికల సంఘం అడ్డుకుంటుందా అని రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజమెత్తారు. బోల్తా కొట్టిన బుల్బుల్ పిట్ట, బెడిసిగొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. రైతు బంధు వచ్చింది, పిడికిలి బిగిస్తేనే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారిది చీకటి ఒప్పందం అంటూ బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రైతు భరోసా నిధులు విడుదల. తెలంగాణలో 6.65 లక్షల మంది ఖాతాల్లో 2,423 కోట్ల రూపాయలు జమ చేశారంటూ కథనాన్ని ఇచ్చారు. ఈనాడు ప్రధానమంత్రి ప్రసంగానికి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆయన ఒక మాట అంటే వీళ్ళు ఒక 10 కలుపుకుని హ్యాపీగా రాసుకున్నారు. అదే ప్రధానంగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోందని ముఖ్యమంత్రి జగన్ అంటే దాన్ని నిరాశావాదంగా వీళ్ళు వర్ణించుకున్నారు, సంతృప్తి పడ్డారు. తన అరెస్టుకు మోడీ కుట్ర పన్నారని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడాన్ని ఈనాడు తెలంగాణ ప్రచురించింది. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని జేపీ నడ్డా అన్నారు. మోడీ గ్యారంటీకి కాలం చెల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ. కేసీఆర్ రోడ్డెక్కగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. రేవంత్ సర్కార్ కరెంటు కాపలా, సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ గ్యారంటీలకు వారంటీ లేదు, బీజేపీ పని ఖతం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే అని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని వెలుగు ప్రముఖంగా ఇచ్చింది. కవితకు నో బెయిల్, సిబిఐ ఈడీ కేసులో మరోసారి నిరాశ. బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతే, ఒక్క సీటు కూడా రాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యను ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇచ్చింది. మళ్ళీ మోడీ వస్తే పెట్రోల్ 400 రూపాయలు అవుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానమని అంబర్పేట కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వార్తా దినపత్రిక ప్రముఖంగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. జార్ఖండ్లోని రాంచీలో కాంగ్రెస్ నేత మంత్రి అలంగీర్ ఆలం పని మనిషి ఇంట్లో కట్టలుగా డబ్బు బయటపడింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా గెలవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ ప్రకటనపై హిందూ కథనంగా ఇచ్చింది. లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్ఐఏ విచారణకు సిఫారసు చేసిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.